రోజు మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల బ్రష్ చేసినా సరే మీ టీత్ ఎల్లోగా కనిపిస్తున్నాయా? దాని వెనుక ఉన్న అసలు కారణం ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజానికి బ్రష్ చేయడం వల్ల టీత్ మీద ఉండే ప్లాక్ కానీ స్టెయిన్స్ కానీ మాత్రమే రిమూవ్ చేయగలుగుతాం. కానీ పంటి ఒరిజినల్ రంగుకి కారణాలు వేరే ఉన్నాయి. ఒరిజినల్ గా పంటి కలర్ డిస్ప్లే అయ్యేది 2 ఫ్యాక్టర్స్ అండి. ఒకటి పైన ఉన్న ఎనామిల్, దాని వెనక ఉన్న డెంటిన్ అనే రెండో లేయర్. ఎప్పుడైతే పైన ఉన్న ఎనామిల్ అనేది స్లోగా అరగడం జరుగుతుందో లోపల ఉన్న ఫస్ట్ లేయర్ ఎల్లో ఏదైతే డెంటిన్ ఉందో అది కనబడడం అనేది జరుగుతుంది. ఇది మీ పంటి రంగుని డిసైడ్ చేస్తుంది. మీ పంటి రంగు డిసైడ్ అవ్వడానికి 4 ఫ్యాక్టర్స్ ఉంటాయండి. బేసిక్గా 4 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ది మీకు ఎనామిల్ జెనెటికల్ గా మీరు స్వతహాగా చిన్నగా ఉండి మనుషులు మీ టీత్ సైజ్ కూడా చిన్నగా ఉంటుంది, మీకు ఎనామిల్ థిక్నెస్ కూడా తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు మీ టీత్ ఎల్లోగానే ఉంటుంది. ఇప్పుడు కేరళైట్స్ ని చూస్తే వాళ్ళు పెద్దగా తలకాయ ఉండి పెద్ద టీత్ ఉండడం వల్ల వాళ్ళకి ఎనామిల్ థిక్నెస్ కూడా వాళ్ళు వైట్ గా ఉంటాయి. దాన్ని కనుక మీరు నేచురల్ గా వచ్చిన దాన్ని మార్చాలి అంటే 1 or 2 టీత్ వైట్నింగ్ ప్రొసీజర్స్ కి వెళ్ళొచ్చు. లేదు అంటే వినీర్స్ అని చెప్పి టీత్ మీద ఒక థిన్ లేయర్ ఆఫ్ సిరమిక్ ని యాడ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. అండ్ కమింగ్ టు సెకండ్ రీజన్, టీత్ ఉన్న ఎనామిల్ ఏదైతే మీకు ఫామ్ అయిందో ఆ ఎనామిల్ ఫామ్ అయిందే డిఫెక్టివ్ గా ఫామ్ అవడం. డిఫెక్టివ్ గా ఫామ్ అవడానికి రీజన్స్ ఏముంటాయి? ఐదర్ మీరు పెరుగుతున్నప్పుడు, చిన్నప్పుడు మీ టూత్ ఫామ్ అవుతున్నప్పుడు వాటర్ లో ఫ్లోరైడ్ ఎక్కువ ఉండడం వల్ల ఎనామిల్ పాడవుతుంది. ఈ రీజన్స్ వల్ల వచ్చిన యాంటీబయాటిక్స్ వల్ల కూడా ఎనామిల్ డిఫెక్ట్ అవుతుంది. ఈ రీజన్స్ వల్ల వచ్చిన దానికి కూడా మళ్ళీ మాస్కింగ్, వినీర్స్ కానీ ఇంకో ఆల్టర్నేటివ్స్ వెళ్ళాలి కానీ టూత్ ఫామ్ అవుతుంది. థర్డ్ రీజన్, టీత్ పైన ఏదైనా అడిషనల్ గా స్టెయినింగ్ అది కాఫీ స్టెయిన్స్ అవ్వచ్చు, టీ స్టెయిన్స్, వైన్, కొన్ని రకాల ఎల్లో పసుపు సంబంధించిన ఫుడ్ పార్టికల్స్ ఉన్నవి అవ్వచ్చు. ఇలాంటి వాటి వల్ల వచ్చే స్టెయిన్స్ ని ఖచ్చితంగా ఎక్స్టర్నల్ క్లీనింగ్ ద్వారా పాసిబుల్ రిమూవ్ చేసి మళ్ళీ బ్రైటన్ చేయొచ్చు. 4వ రీజన్ వచ్చేసి ఐదర్ మీకు ఆల్రెడీ ఉన్న ఎనామిల్ ఏదైతే ఉందో దానిలో డిఫెక్ట్ ఫామ్ అవడం. డిఫెక్ట్ ఫామ్ అవడం అంటే ఏంటి? టీత్ బ్రష్ ఓవర్ బ్రషింగ్ వల్ల టీత్ అరిగిపోవడం, లేదంటే ఏజ్ రిలేటెడ్ గా టీత్ అరిగిపోవడం, గ్యాస్ట్రిక్ వీట్ ఎఫెక్ట్ వల్ల టీత్ అరిగిపోవడం. టీత్ ఈ ఎనామిల్ ఎప్పుడైతే తగ్గుతుందో ఎల్లేసి వస్తుంది. దీనికి కానీ ట్రీట్మెంట్ అంటే మళ్ళీ ఆ టీత్ ఏదైతే లాస్ అయ్యామో ఆ టూత్ మెటీరియల్ ని ఆర్టిఫిషియల్ సబ్స్టెన్స్ తో మళ్ళీ యాడ్ చేసుకోవడం తప్పితే వేరే ఆల్టర్నేటివ్ లేదు. సో ఇలా మీ టీత్ ఎల్లోగా అవడానికి ఏ రీజన్ ఉంది, ఆ రీజన్ ని ట్రీట్ చేయడం వల్ల వచ్చే అవుట్కమ్ వల్లే స్టేబుల్ రిజల్ట్స్ ఉంటాయి. ఇలా మీ టీత్ కలర్ కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. కరెక్ట్ రీజన్స్ తో ఆన్సర్ చేస్తాం.